నమస్తే. వెల్కమ్ టు దిశ. నా పేరు అజయ్. రాష్ట్ర రాజకీయాల్లో మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి వ్యవహారం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. 40 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన ఆయన పార్టీకి గుడ్ బై చెబుతున్నట్టు ప్రకటించారు. ఈ నెల 25న తన కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు. పార్టీలో ఎదురవుతున్న అవమానాల కారణంగానే పార్టీ వీడుతున్నట్టు జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే ఇప్పుడు జీవన్ రెడ్డి బాటలోనే ఈటెల రాజేందర్ కూడా ఉన్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. ఈటెల కూడా బీజేపీని వీడే ఆలోచనలో ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అసలు ఈటెల పార్టీ మార్పు ప్రచారం ఎందుకు జరుగుతోంది, పార్టీ మారితే ఎలాంటి పరిణామాలుంటాయి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఈటెల తాజాగా చేసిన వ్యాఖ్యలే పార్టీ మార్పు ప్రచారానికి కారణమయ్యాయి. ప్రస్తుతం బీజేపీలో ఈటెల కీలక నేతగా ఉన్నారు. బీఆర్ఎస్ ను వీడి బీజేపీ తీర్థం పుచ్చుకున్న తర్వాత ఈటెల సీఎం క్యాండిడేట్ అంటూ కూడా పార్టీలో ప్రచారం జరిగింది. హుజురాబాద్ ఎన్నికల్లో ఓటమి పాలైన మల్కాజ్గిరి నుండి ఎంపీగా బరిలో దిగి విజయం సాధించారు. బండి సంజయ్, కిషన్ రెడ్డి తర్వాత ఈటెల రాజేందర్ కూడా పార్టీ అధ్యక్ష బరిలో ఉన్నారని అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అలాంటి నేత ఇప్పుడు పార్టీ మారే ఆలోచనలో ఉన్నారంటూ వార్తలు రావడం హాట్ టాపిక్ గా మారింది. అయితే బీజేపీలో చేరిన తర్వాత ఈటెల రాజేందర్ పలుమార్లు అసంతృప్తి గలాన్ని వినిపించారు. బీఆర్ఎస్ లో సుదీర్ఘకాలం పనిచేసిన ఆయన పార్టీ వీడే ముందు మాత్రమే అసంతృప్తి వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ పథకాలను సైతం ఆయన బహిరంగంగా విమర్శించారు. అధిష్టానం తీరుపైన తన అభిప్రాయాన్ని బయటపెట్టారు. ముక్కుసూటిగా వెళ్లే ఈటెల ఇప్పుడు బీజేపీలోనూ అదే విధంగా వ్యవహరిస్తున్నారు. రీసెంట్ గా పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిల సమక్షంలోనే కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక రకంగా నిలదీసినంత పనిచేశారు. మేం పార్ట్ టైం రాజకీయ నాయకులం కాదు అంటూ ఈటెల మాట్లాడారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికను రాష్ట్ర నాయకత్వం నిర్ణయించడం మానేయాలని సూటిగా చెప్పారు. మా పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అభ్యర్థులను మేమే బరిలో దించుతామంటూ ప్రకటించారు. రఘునందన్ రావు, కొండ విశ్వేశ్వర రెడ్డి, నేను ఇప్పటికే సర్వేలు చేశామని, మా అభ్యర్థులను మేమే నిర్ణయిస్తామని తేల్చి చెప్పారు. ఇటీవల జరిగిన జన్మదిన వేడుకల్లోనూ ఈటెల హాట్ కామెంట్స్ చేశారు. తన పుట్టినరోజు వేడుకల్లో మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీలో ఎవరేం మాట్లాడుతున్నారో తనకు తెలుసని అన్నారు. అయినా తాను రియాక్ట్ అవ్వడం లేదని, అన్నింటికీ తగిన సమయంలో కౌంటర్ ఇస్తానని స్పష్టం చేశారు. డబ్బులిచ్చి వార్తలు రాయించవచ్చని, పదవుల కోసం మౌనం వహించేది లేదని అన్నారు. తమతో పెట్టుకుంటే ధర్మంతో పెట్టుకున్నట్టే అంటూ ఈటెల వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తన కార్యాచరణ ఉంటుందని, అవమానాలు, అణచివేతల నుండే పెను మార్పులు సంభవిస్తాయని చెప్పారు. తాను పదవుల కోసం పెదవులు మూసే రకం కాదని మాట్లాడారు. మీ ఆశీర్వాదాలు వృధా కాకుండా చూస్తానని కార్యకర్తలతో అన్నారు. తాను రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలోనే ఛాలెంజ్ చేసేదని, తనతో ఎవరైనా పెట్టుకోవాలంటే భయపడే వాళ్ళని షాకింగ్ కామెంట్లు చేశారు. స్థానిక ఎన్నికల సమయంలోనూ పార్టీలోని కొందరి తీరుపై బహిరంగంగా ఈటెల అసంతృప్తి వ్యక్తం చేశారు. తన నియోజకవర్గంలో ఇతరులు వేలు పెట్టడం ఏంటని మండిపడ్డారు. ఇలా వరుసగా అసంతృప్తి గలం వినిపించడంతో జీవన్ రెడ్డి బాటలోనే ఈయన కూడా ఉన్నారా అనే ప్రచారం మొదలైంది. త్వరలోనే బీజేపీని వీడతారనే ప్రచారం కూడా షురూ అయ్యింది. అయితే గతంలోనూ ఈటెల బీఆర్ఎస్ లోకి వెళ్తున్నారనే వార్తలు వచ్చాయి. ఆ వార్తలను ఆయన తీవ్రంగా ఖండించారు. అదే పార్టీ నుండి ఎంతో ఆవేదనతో బయటకు వచ్చారు కాబట్టి ఆ పార్టీలోకి వెళ్లే అవకాశాలు దాదాపు ఉండకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే మరో ప్రచారం కూడా తెరపైకి వచ్చింది. అదే ఈటెల కొత్త పార్టీ. బీజేపీని వీడితే ఈటెలకు కొత్త పార్టీ పెట్టే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా వచ్చే ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేసే ఆలోచనలో ఉన్నారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఈటెల తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు. బీఆర్ఎస్ లో ముఖ్య నేతగా ఉంటూ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటించారు. దీంతో ఆయనకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో మాత్రమే కాకుండా రాష్ట్రంలోని ఇతర జిల్లాలతోనూ ఎంతో అనుబంధం ఉంది. మరోవైపు జనాల్లో ఈటెలకు మాస్ లీడర్ అనే క్రేజ్ ఉంది. కాబట్టి ఆయన పార్టీ పెడితే రాష్ట్రంలో మరో ముఖ్య ప్రాంతీయ పార్టీగా ఎదిగే ఛాన్స్ ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో అసలు ఈటెల బీజేపీని వీడతారా, కొత్త పార్టీని ప్రకటిస్తారా అనేది మున్ముందు తేలనుంది.